for me was such a turning point because it was one of the first Indian movies that we watched. We got shocked. He made, for me, I think he was the first filmmaker who made Indian cinema cool. He doesn't hold back anything. He's very brash in his making of cinema, and that says a lot about the character that he is. I think the person that he is, his personality comes across very strongly in his narratives, in his films, in the style of the way he tells his stories. I think that comes across very, very strongly. Yeah. సుష్మాని ముందు ఫ్రంట్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని వెనకాల వాళ్ళు తరుముతున్నారు. దాన్ని పట్టుకొని ఫైనల్గా కరెక్ట్గా బ్రిడ్జ్ ఎక్కే టయానికి ఒక బస్సుని క్యాచ్ చేసి ఆ బస్తో పాటు సైకిల్ని రన్ చేశాడనమాట. అంటే మాకు అందరికీ విపరీతమైన టెన్షను. అంటే ఏంటి, బస్సు చాలా స్పీడ్గా వెళ్తుంది, దాన్ని పట్టుకున్నాడు. అంటే నాగార్జున కూడా తెలియకుండా దీన్ని ఏమంటారంటే అసంకల్పిత ప్రతీకార చర్య లాంటిది అలా పట్టుకుని దాదాపు బ్రిడ్జి 1/4 బ్రిడ్జ్ ఎక్కేంత వరకు అలా పట్టుకున్నాడు. నిజంగా భయపడ్డాం మేము. అంటే అమ్మాయి పడిపోవచ్చు, లేకపోతే స్కిడ్ అయితే నాగార్జున బైక్తో సహా పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇట్స్ ఏ వండర్ఫుల్ షాట్.